ఎవరో అమెరికన్ బార్ పక్కన బెదిరించేది కాదు, కార్డ్ డెక్కాల్సిన బెదిరించేది కాదు, రైల్వే కోడలో పోయి కొట్టి బెదిరించేది కాదు. చెప్పండి, ఏదో చెప్పారు కదా, కొట్టేస్తామని ఏదో లైవ్ పెట్టారు. రండి, అడ్రస్ తెలుసు కదా, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, అవిలాల, తిరుపతి రూరల్. రండి, రెడీ. ఊరికే పంచాయతీ పెట్టేది కాదు, న్యాయంగా మాట్లాడు. వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడేది. నువ్వు జిరాక్స్ షాప్ పెట్టుకొని 100 కోట్లు సంపాదించావు, మేము రకరకాల వ్యాపారాలు చేసినాము, మాకు ఎప్పుడు డబ్బు రాలేదు. ఎంత నీకంటే 30 కోట్లు వచ్చింది, మాకన్నా ఎక్కువ లాబింగ్ చేసినావా? లేదా కోహినూరు డైమండ్లు ఏమైనా అమ్మినారా? కోహినూరు వజ్రాలు ఏమైనా దొరికినాయా కరుణాకర్ రెడ్డి గారి గతంలో ఏమైనా? చెప్పండి, ఆ సలహా కూడా చెప్పండి. ఎవరు అడగరనేసి తిరుపతి ప్రజలు మీ ఇష్టం అనుకుంటారా? మీ అబ్బా కొడుకులు జాగిలు అనుకుంటారా? కుదరదు. ఏమనుకుంటారు? మహిళలను వాల్యూ ఏంటయ్యా? ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేయొద్దండి, అసహ్యంగా ఉంటుంది. సిగ్గు లేదా? ఇప్పటికే 73 వేలు ఓడిపోయారు. అదేంటో మనం మాట్లాడితే వాడు ఎవడో ఉంటాడు కైఫు నైఫు వైఫ్ అని. వేరేది మార్చండి రా, బోరు కొట్టిందా? మార్చండి. పాత సినిమా నిజాలు చూస్తారు. వాస్తవంగా నేను ఓపెన్ మాడతా. నాకు దొండకాయ రాయలని పేరు పెట్టినారు. దొండకాయ ఆరోగ్యానికి హానికరం కాదు, కానీ మీరు ఆరోగ్యానికి హానికరం, తిరుపతికి హానికరం. మీరు గంజాయి బ్యాచ్, టీడీఆర్ బ్యాచ్, మీరు హానికరం. దొండకాయ హానికరం కాదు, దొండకాయ మంచిది ఆరోగ్యానికి, రోజు తింటే మంచి యాక్టివ్గా ఉంటానంట. కాబట్టి అందరూ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోండి. దొండకాయ తినేటప్పుడు మంచి పేరే. మీలాగా గంజాయి బ్యాచ్, టీడీఆర్, డకాయిట్లు కాదుగా మా దగ్గర ఉండేది. నా మీద మాట్లాడేవాడు టౌన్ బ్యాంకులో ఏం చేస్తూ ఉంటాడు, నా మీద మాట్లాడేవాడు ఇంకోడు ఏం చేస్తూ ఉంటాడు చూసుకోండి. ఆ తిరుపతిలో ఫస్ట్ మీరు మీ పరిస్థితిని తెలుసుకోండి. మీ చిట్టా మా దగ్గర లేదా? చెప్పలేం మేము. నేను చెప్పేది ఒకటి, వ్యక్తిగతంగా ఒకరిని మాట్లాడేటప్పుడు నేను నీ వ్యవస్థ మీద మాట్లాడితే నీకు దమ్ముంటే నా వ్యవస్థ మీద మాట్లాడు, అంతే. ఏదో మాట్లాడేది ఏంది అసలు నాకు అర్థం కాల. ఎవరెవరో మాట్లాడదు. మీ వెనకాల బ్యానర్ కట్టేసి మీకు యూట్యూబ్ ఛానల్ ఉందని మాట్లాడే కరెక్ట్ కాదు. నేను మాట్లాడగలను, చెప్పాను కదా. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు అలియాస్ టీడీఆర్ గారికి. మళ్ళీ మీరు సాయంత్రం మాట్లాడండి, నేను రేపు మళ్ళీ మాట్లాడతా. రేపు నేను మళ్ళీ మాట్లాడతా. రేపు మీరు మళ్ళీ మాట్లాడించండి, ఎల్లుండి మళ్ళీ నేను రోజు మాట్లాడతా. నేను రోజు ప్రెస్ మీట్ పెడతా. కుదరకపోతే ఇంట్లో కూర్చొని లైవ్ పెడతా. కుదరకపోతే రోడ్ల మీద పోస్టర్లు వేస్తా. మీరు నాతో పెట్టుకుంటే మీకే ఇబ్బంది, నాకు కాదు. మీకు అర్థం కాలేదా? మీరు నేను డ్యామేజ్ చేస్తే మీకు ఇబ్బంది, నాకైతే కాదు. ఐఎమ్ నాట్ ఏ తుడా చైర్మన్, ఐఎమ్ నాట్ ఏ టీటీడీ చైర్మన్, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్ఎమ్మెల్యే, జన సైనికుడు. సో అర్థమైంది కదా. మీరు నన్ను గెలికితే మీకు ఇబ్బంది. మీరు ఏదో అమ్మాయి ఇష్యూ తీసుకొచ్చి అప్పుడెప్పుడో పెంట చేసినట్టు చేసుకోండి, అంతే కదా. ఏమవుతుంది? దాని మించి మీరు ఏమీ చేయలేరు. అయిపోయిన సినిమా అందరూ చూసేసినారు ప్రపంచం అంతా. మీ సినిమాలు మా దగ్గర ఉన్నాయి, మీ కార్పొరేటర్ల సినిమాలు మా దగ్గర ఉన్నాయి, మీ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ సినిమాలు మా దగ్గర ఉన్నాయి, మేము చూపించగలం. కాబట్టి ఒకటి నేను చెప్పేది ఏమంటే, నేను మాట్లాడే వ్యవస్థ మీద మాట్లాడినప్పుడు మీరు వ్యవస్థ మీదే మాట్లాడాలి. కొడతాము నరికేస్తామంటే ఛాలెంజ్. నేనేం అమెరికన్ బార్ పక్కన రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాదు. ఫైనల్గా మొన్న ఎవరినో రూమ్లెస్ కొట్టినారు చూడు, ఆ బ్యాచ్ కాదు. ఈ పక్క రివర్స్ బ్యాచ్ ఇది కూడా. కాబట్టి టీడీఆర్ అండ్ గ్యాంగ్ చెప్తున్నా, అండ్ బిగ్ స్మాల్ ఇద్దరు టీడీఆర్లకి త్వరలో మీ టీడీఆర్ స్కామ్ బయట తీస్తాం, ఖచ్చితంగా జరుగుతోంది. టీడీఆర్ బాండ్లో మీ పిల్ల సైన్యం కూడా, మీ పిల్ల బచ్చాలు కాకుండా ఎవరైతే మీ దగ్గర ఉన్న బచ్చాలు ఇప్పుడు బచ్చాలు, ఆ బచ్చాలు కూడా చెప్పండి. ధైర్యం ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడండి. పర్సనల్గా మాట్లాడే తెచ్చారంటే నేను పర్సనల్గా హైదరాబాద్లో మీరు ఏం చేస్తున్నారు, ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారు,